అందరికీ నమస్తేనా. మొన్న మేము 2 ఎకరాలు మిర్చి నాటామని చెప్పాం కదా. సో మిర్చిలో దోమపోటు ఎక్కువ ఉందని చెప్పేసి సోలార్ ట్రాపర్స్ అయితే తెప్పించాము. మొన్ననే మీకు ఇంతకుముందు కూడా కలింగర చెట్లు, టమాటో చెట్లలో ఇట్లా సోలార్ ట్రాపర్స్ పెట్టండి. నైట్ టైమ్స్ సోలార్ లైటింగ్కు దోమలు పడతాయి, దాంట్లో ఏవి అన్ని కొన్ని రకాల ఈగలన్నీ పడతాయని చెప్పాం కదా. సో అది కూడా నేను ఇవాళ తెప్పించాను మా తోటలోకి. ఒకసారి ఓపెన్ చేస్తా, చూపిస్తా అది ఎట్లా పెట్టాలి, ఏ విధంగా పెడితే మనకు దోమలు పడతాయి అనేది చూపిస్తా. ఒకసారి చూడండి. సార్ నువ్వు కూడా వాడిన తర్వాత మేము కూడా వాడతామని కొంతమంది అంటున్నారు. సో నేను ఆల్రెడీ పంట లేదని చెప్పి అప్పుడు వాడలేదు, ఇప్పుడు ఇంకా మిర్చి పెట్టాను కదా, అందుకే తెప్పించాను. చూడండి, పగులంతా దీని నుంచి ఇది ఛార్జింగ్ తీసుకుంటుంది. లోపల బ్యాటరీ ఉంటుంది, సోలార్తోనే మనకు బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఇది ఆన్ చేసినప్పుడు, ఇట్లా ఆటోమేటిక్ ఆన్ చేసినప్పుడు సాయంత్రం పొద్దు గునికిన తర్వాత ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుంది. సో మళ్ళీ సూర్యుడు ఉదయించిన వెంటనే ఆఫ్ అయిపోతుంది. మనం దీన్ని ఆన్ చేసి ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్లీ. ఇది చాలా మంది అడుగుతున్నారు, అన్న దీన్ని తోటలో పెడితే దొంగలు దెంగపోతే ఏం చేయాలన్నా అని చెప్పి. ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఇయే కాదు, దెంగపోవాలనుకుంటే ఏం దెంగపోతారు, దానికి మనం ఏం బాధ్యులం కాదు. సో దీంట్లోకి వచ్చేసరికి కొన్ని వాటర్ తీసుకురారా. మన ఇక్కడ కింద బౌల్ ఉంది కదా, ఈ బౌల్ నిండాకు వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత సర్పు మామూలుగా ఏదన్నా కానీ కెమికల్ మందు ఏదన్నా కానీ పోయచ్చు, కానీ మేము సర్పు వేస్తాను. దీంట్లోకి ఒక 3 స్పూన్లు, మనం టీ స్పూన్లు ఉంటాయి కదా, ఆ స్పూన్తో 3 స్పూన్లు సర్పు వేసి దీంట్లో కరగబెట్టి మనం 2 ఎకరాలకు 2 సార్లు, 2 ఎకరాల్లో ఎప్పుడున్నా అన్ని పురుగులు ఉంటాయి కదా, ఎప్పుడు పడతాయని చెప్పేసి ఈ రోజు ఇక్కడ పెట్టింటారు అనుకో, రేపు మళ్ళీ ప్లేస్ మార్చండి. అట్లా రోజు ఒక చాట, ఒక 50 మీటర్ల దూరంలో పెట్టండి. ఆ ఏరియాలో ఉన్న లైటింగ్ పురుగులు ఎక్కడున్నా వస్తాయి. మన ఇంటి దగ్గర మామూలుగా నైట్ టైం చూస్తుంటాం కదా, ఎక్కడెక్కడ ఉన్న పురుగులు అన్నీ లైటింగ్కి వస్తూ ఉంటాయి. సో అట్లా ఇక లైట్ వెలిగినప్పుడు పురుగులు అన్నీ వచ్చి ఈ నీళ్ళల్లో పడతాయి. ఆటోమేటిక్గా నీళ్ళల్లో పడినప్పుడు చచ్చిపోతాయి. ఓకేనా. మామూలుగా కొంతమంది గమ్మట్టలు వాడచ్చు కదా అంటారు. సో గమ్మట్టలు కూడా ఏం రేట్ తక్కువ లేవు, అవి ఈ పంటకు వాడితే ఈ పంటకే అయిపోతాయి, ఇంకా మళ్ళీ దానిని యూజ్ చేయలేం. సో ఇది అలా కాదు, మనం ఇది సోలార్ వర్క్ చేసిన నాళ్ళు మనకు వర్క్ అవుతుంది. మనం ఈ పంట అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఎత్తి పెట్టుకోవచ్చు, ఆన్ చేసి ఆఫ్ చేసేసి. సో మళ్ళీ పంట పెట్టినప్పుడు మళ్ళీ మనం ఇట్లా పెట్టుకోవచ్చు. లేదు మాకు అట్లే ఉండాలన్నా కూడా మనం 24 hours ఆన్లో పెట్టుకున్నా ఏం కాదు. సోలార్తో ఛార్జింగ్ అయితే ఉంటుంది, నైట్ అంతా వెలుగుతుంది, మళ్ళీ ఛార్జింగ్ ఎక్కుతుంది, మళ్ళీ పగులు అయితేనే మళ్ళీ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇవాళ వర్షాకాలం కానీ లేదంటే ఎండ, మన సూర్యుడు రాకపోయి వాళ్ళ ఎక్కడికన్నా అత్తోళ్ళ ఇంటికి పుట్టింటికి పోయినప్పుడు ఇది ఎట్లా అని అనుకోవచ్చు. మనకు జస్ట్ తెల్లవారితే చాలు, మేఘాల పైన సూర్యుడు ఉన్నా కూడా ఆ లైటింగ్కు ఛార్జింగ్ ఎక్కుతుంది ఇది. ఓకేనా. ఒకసారి చూడండి నేను ఎలా చేస్తాను. వాటర్ అనేవి దీన్ని నిండాకు ఉండాలి. చూసారు కదా సర్పు, ఇది మనం సర్పు అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనకు ఏదైనా లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. మనం అవి పడిన ఈగలు చనిపోవడానికి అంతే. ఇవి దీంట్లో మ్యాక్సిమం పగులు పడకపోవచ్చు, నైట్ మాత్రం ఇక్కడ లైట్ వెలుగుతాయి కదా, ఖచ్చితంగా దీంట్లో ఉంటాయి. సో ఒకసారి మీకు ఈరోజు పెట్టే కదా, రేపు పొద్దున్నే వచ్చి మళ్ళీ మీకు దీంట్లో ఎన్ని దోమలు ఉన్నాయి, ఎన్ని రకాల దోమలు ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తా. ఓకేనా. ఒకవేళ నైట్ వీలైతే నైట్ కూడా వచ్చి చూపిస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ బాయ్. ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీకి తగ్గ ఇలాంటి ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఖచ్చితంగా యూజ్ చేయండి. మన పంటకు తక్కువ దోమ మందులు కానీ పురుగు మందులు కానీ ఇట్లాంటివి తక్కువ పడతాయి. ఓకేనా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందొచ్చు. ఓకే, ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి. నేను మీ పులివెందుల హరి, జై రైతు బిడ్డ.